ఓం నమో నాగదేవి సర్వశక్తి స్వరూపిణి దుష్ట శిక్షకి శిష్ట రక్షకి జగజ్జనని ఓం దేవి నాగేశ్వరి నమోస్తుతే. చూడు అశోక్, నువ్వు మూడో మనిషివి. ఇది మా కుటుంబ తగాదా. నువ్వు కలగజేసుకోవడం అంత మంచిది కాదు. నిజమే, మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో తలదూర్చడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. కానీ హాసినికి ఓ మంచి ఫ్రెండ్గా తన బాధ చూడలేక వచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి తన్ని యాక్సెప్ట్ చేయండి. అవును నాన్న, హాసిని ఏం పాపం చేసింది? తనని మన ఇంటికి తీసుకొచ్చేద్దాం నాన్న. అది మాత్రం జరగని పని. దేవకోటకి సంబంధించిన వాళ్ళెవరూ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళని చూడ్డానికి వీల్లేదు. సార్, దేవకోటిని మీరు ఎంత ద్వేషిస్తున్నారో అంతకంటే ఎక్కువగా హాసిని ద్వేషిస్తుంది తెలుసా? మీరు అతని మీద కోపంతో అతనికి దూరంగా ఉండి మీరు సంతోషంగా ఉన్నారు. కానీ హాసినికి వేరే గత్యంతరం లేక తన తల్లిదండ్రులతోనే ఉంటుంది. మీకో విషయం తెలుసా? అలాంటి తండ్రి సంపాదన తినడం ఇష్టం లేక కనీసం పచ్చి మంచినీళ్ళు తాగడం కూడా మానేసింది. ఎవరెలా చస్తే నాకేంటి? అసలు వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చిన నీతో ఇంతసేపు మాట్లాడడం నాదే తప్పు. ఓకే సార్, నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. నాన్న ప్లీజ్, హాసినిని తీసుకొచ్చేద్దాం నాన్న. కుదరదని చెప్పాను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? మీ చిన్నాన్న మీద కోపం మీ నాన్నకి ఇప్పట్లో తగ్గేది కాదు. అతని మీద కోపాన్ని హాసిని మీద కూడా చూపిస్తున్నారు. హాసిని ఇంటికి తీసుకురావటానికి మీ నాన్నగారు ఒప్పుకోరు. ఏమ్మా,
నాకు కంటి చూపు వచ్చిందని తెలిసి నన్ను చూడ్డానికి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళని చూశాను. అలాగే నా చెల్లెల్ని కూడా నాకు చూడాలని ఉండదా? తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఒక్కసారి చూస్తానమ్మా. అలాగే మీ నాన్నగారికి తెలియకుండా మనమే వెళ్ళి హాసినిని చూసొద్దాం. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, హాసిని కోసం ఏదైనా తినడానికి పట్టుకెళ్దాం. ఏదైనా వంట చేయమ్మా. అలాగేనమ్మా, పద. నాగేశ్వరి, నువ్విక్కడే ఉండు, నేను స్టోర్ రూమ్కి వెళ్ళొస్తాను. స్టఫా? లైటర్ ఎక్కడా? ఏమైంది? ఎందుకు భయపడుతున్నా? అదా, అది నిప్పమ్మా. నిప్పుని చూసి భయపడుతున్నావా? సరే, వెళ్ళు వెళ్ళు, వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళు. నాగేశ్వరి, బయలుదేరదామమ్మా. హాసిని,
అక్క భోంచేసావా హాసిని? అమ్మా, హాసినికి అన్నం పెట్టమ్మా. ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అన్నీ మీకు చెప్పాలా? నాకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తావు? ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. హాసిని, ఏంటే చిన్న పెద్ద మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మర్యాద అనేది చిన్న పెద్ద అనే దాన్ని బట్టే కాదు, మంచి చెడుని బట్టి కూడా ఉంటుంది. మీ మంచితనానికి నేనిచ్చే మర్యాద ఇంతే. నువ్వు మాట్లాడే పద్ధతి ఏం బాగోలేదు. నేనిలాగే మాట్లాడతాను. నాతో మాట్లాడమని నేనేం మిమ్మల్ని అడుక్కోలేదే. అంటే నువ్వెక్కడికెళ్తున్నావో ఏం చేస్తున్నావో అనేది మాతో చెప్పవా? చెప్తాను. మీరు అడుగుతున్నారని కాదు, మీకు చెప్పాలని చెప్తున్నాను. నేనక్కయ్యని కలిశాను. తనతో మాట్లాడాను. తనిప్పుడంతా చూడగలుగుతుంది, నన్ను చూసింది. అంతేకాదు, కొన్నాళ్లు గడిచాక మనలందర్నీ ఇంటికి తీసుకెళ్తానంది. కాని అక్కయ్య తీసుకెళ్తానన్నా, ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి పెద్దనాన్న ఒప్పుకున్నా నేనొప్పుకోను.
ఇంకా 2 పౌర్ణమిల గడువే ఉంది. నువ్విప్పటికి కూడా బయలుదేరలేదా? పౌర్ణమేంటి? బయలుదేరడమేంటి? నువ్వు నాగేశ్వరం బయలుదేరి వెళ్ళు, లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. నాగేశ్వరమా? ఏమైంది నాగేశ్వరి? ఈ టైంలో బయటకు ఎందుకు వచ్చావు? నా గదిలో గోడ ఉన్నట్టుండి ఏదో అడవిలో మారిపోయింది. ఎవరెవరో కనిపిస్తున్నారు. ఏదో పురాతన కట్టడం కనిపిస్తోంది. నేను భయపడి గదిలోంచి బయటకు వచ్చి హాల్లో కూర్చున్నాను. మన ఫిష్ అక్వేరియం లేదు, అందులో ఏదో పెట్టె కనిపిస్తోంది. నాకు చాలా భయం వేసింది నాన్న. మిమ్మల్ని నిద్ర లేపుదాం అనుకునే లోపు మన ఇంట్లోకి పొగలొచ్చాయి. డోర్ దగ్గరికి వచ్చి చూస్తే ఇక్కడ ఊయల్లో ఎవరో కుర్రాడు కూర్చుని ఊగుతూ ఉన్నాడు నాన్న. నేను బయటకొచ్చి చూసేసరికి ఆ కుర్రాడు ఉయ్యాల్లో లేడు. మళ్ళీ సడన్ గా కనిపించి మాయమైపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత అదిగో మన ఇంటి బాల్కనీలో ఓ 5 తలల నాగుపాము కనిపించింది. నాన్న, నాకు చాలా భయంగా ఉంది నాన్న. భయపడకమ్మా. నువ్వు చూసిందేదీ నిజం కాదు. మరి నువ్వు పుట్టుకతోనే అంధురాలుగా పుట్టావు. వారం క్రితం వరకు నీకు చూపులేదు. నీకు చూపులేనన్నాళ్ళు కలలుగానే అవకాశమే లేకపోయింది. ఇప్పుడు నీకు చూపు రావడం వల్ల పగలు నువ్వు చూసే దృశ్యాలు, నీ మనసులోని ఆలోచనలు ఇలా కళల రూపంలో వచ్చుంటాయి. కానీ నాకంతా కళ్ళ ముందే జరిగినట్టు అనిపించింది నాన్న. కళలు అలాగే ఉంటాయమ్మా. కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు జరిగినట్టే అనిపిస్తుంది. నువ్వేం భయపడకు. నువ్వు వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగి పడుకోమ్మా. ప్రశాంతంగా నిద్రపడుతుంది. పద. పద రా.